ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఈ జూన్ నెలలో రాబోయేటువంటి 5 రోజుల్లో 2 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ఈ తేదీల్లో మీకు ఏం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఈ రాబోయేటువంటి 5 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేసి మా వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలను కనుక మనం చూసినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడుతారు, సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు, పట్టుదల ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవరిని కూడా మోసం చేయరు, కానీ వీరినే చాలామంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటారు. వీరు చిన్నప్పటి నుండి కూడా కష్టాలను బాధలను ఎదుర్కొంటూ వస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రాబోయేటువంటి 5 రోజులు బాగా కలిసి రానుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుందనే చెప్పాలి. ఎన్నో శుభకరమైనటువంటి వార్తలను అయితే వీరు వింటారు. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి వస్తాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ యొక్క తెలివితేటలతో డబ్బును బాగా సంపాదించుకోగలుగుతారు. ఈ యొక్క కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ రాబోయేటువంటి 5 రోజులు కూడా ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రానుండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. దానివల్ల వారికి అయితే మంచి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. దానివల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇక ఈ రాబోయేటువంటి 5 రోజులు కూడా మీకు చాలా చురుకుదనం అనేది ఎక్కువగా పెరుగుతుంది. మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది. వీరు కొత్త ఆలోచనలతో ముందుకు అయితే సాగగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. ధైర్యం నిర్ణయాలు తీసుకుంటారు, అంటే ధైర్యమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు. దానివల్ల మంచి లాభాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క జీవితం కొత్తగా మారనుంది. ఇక విద్యార్థులకైతే మంచి అవకాశాలు ఉంటాయి. వారు దేనికైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే అది నెరవేరనుంది. ఈ యొక్క కుంభరాశి వారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. దానివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వారి యొక్క వ్యాపార అంతా కూడా చాలా గొప్పగా ఉంటుందనే చెప్పాలి. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 5 రోజుల్లో కూడా ఈ యొక్క కుంభరాశి వారికి పూర్వీకుల బలం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. దూరమైనటువంటి బంధువులు అందరూ కూడా దగ్గరవుతారు. ఎన్నో శుభవార్తలు అయితే మీరు వింటారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఈ 5 రోజులు మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదిలేయకండి. దానివల్ల వచ్చేటువంటి లాభాలు అయితే మీకు అధికంగా ఉంటాయి. ఎందుకంటే గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి చాలా దయగణం అనేది ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. మంచి వ్యక్తిగతాన్ని అయితే అంటే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది. అలాగే అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా స్నేహితులతో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరికి స్నేహం అనేది ఎక్కువ కాలం ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటుంది. వీరు డబ్బు విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో వీరికి బాగా తెలుసు. అవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులను అస్సలు చేయరని చెప్పాలి. స్వార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 5 రోజులు చాలా మంచి కాలం అనే చెప్పాలి. వీరు ఊహించినటువంటి ధన లాభాలు అనేవి కలుగుతాయి. ప్రకృతి వీరికి చాలా అండగా ఉంటుంది. అనుకూలమైనటువంటి జీవితం అనేది వీరికి రానుంది. వీరికి నచ్చినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ వీరిని మోసం చేసినటువంటి వారిని మాత్రం అస్సలు పట్టించుకోరనే చెప్పాలి. వారిని దగ్గరికి కూడా రానివ్వరు. వీరికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం అనేది ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 2-3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క 9 పాదాలు ఈ యొక్క కుంభరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి మంచి సంతానం అనేది కలుగుతుంది. వీరికి ఇష్టమైనటువంటి పనిని మాత్రమే వీరు చేస్తూ ముందుకు వెళ్తారు. వీరికి ఇష్టం లేనటువంటి ప్రతి పనిని కూడా అస్సలు చేయరు. ఇక ఈ 5 రోజులు ఈ యొక్క కుంభరాశి వారికి మంచి ఫలితాలు అయితే రానున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు అంతా కూడా మీకు రానుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు
ఫలితాలు కలుగుతాయి. రాబోయేటువంటి 5 రోజులు కూడా ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి శివుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 5 రోజులు శివుని యొక్క గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీరు ఎక్కువగా అంటే గతం గురించి అస్సలు భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. అంతా కూడా మీకు మంచే జరుగుతుంది. ఇకపోతే అలాగే ఈ యొక్క 3 రోజుల్లో మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 5 రోజుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటిని నీట్గా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ 3 రోజులు ఇంట్లో గొడవలు అస్సలు పడకండి. ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినటువంటి అవకాశం ఉంటే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి నోటిని అదేవిధంగా మీ ఇంటిని మీ యొక్క నోటికి వచ్చినటువంటి అన్నాన్ని వదిలేసుకోకండి. ఒక్కసారి ఆ యొక్క లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారు పెళ్లి విషయానికి వస్తే కనుక అందమైనటువంటి అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే అందమైనటువంటి అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. వీరికి మనసులో గొప్ప ప్రేమ అనేది ఉంటుంది. దాన్ని బయటకు అస్సలు చూపించలేరు. వీరికి అత్యాశ కూడా ఎక్కువగా ఉండదు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి విషయాలను అస్సలు మాట్లాడరు. వీరి టైంను ఎక్కువగా వేస్ట్ చేసుకోరు. ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిని చేసుకుంటూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరిని విమర్శించే వాళ్ళంటే అస్సలు నచ్చదు. దానివల్ల వీరికి కోపం అనేది కూడా ఎక్కువగా వస్తుందనే చెప్పాలి. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 5 రోజులు అంటే ధనలాభాలు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లల చదువు విషయంలో అయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి శుభవార్తను అయితే వింటారు. ఇక మీ చుట్టూ ఉన్నటువంటి వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే శత్రు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని హాని కలిగించడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా MB అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది. మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. మీరు గొప్పగా బ్రతకాలి అంటే వారిని అస్సలు ఓర్వలేరు. కాబట్టి వారి ఇద్దరితో మీరు అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఇక ఈ 5 రోజులు ఈ యొక్క కుంభరాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారము లేదా శుక్రవారము మొదలు పెట్టుకోండి. దీనివల్ల మీకు బాగా కలిసి రానుంది. మీరు ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలుగుతాయి. ఈ 2 రోజుల్లో అయితే మీరు పసుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మాత్రం వేరే రోజుల్లో వేసుకోవడం అయితే మీకు చాలా శుభప్రదం. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు. ఇక ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, వైట్, నీలం, గులాబీ ఇవి మీకు చాలా అదృష్టపు రంగులు. అదేవిధంగా 1, 5, 8 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. ఈ విధంగా అయితే కుంభరాశి వారికి రాబోయేటువంటి 5 రోజుల్లో శుభ అశుభ పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో ఈ విధంగా చోటు చేసుకోబోతున్నాయండి. కాబట్టి శివనామ స్మరణ అయితే అస్సలు మీకు మరవకండి. శివనామ స్మరణ వల్ల మీకు ఎన్నో శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూసారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.